అందరికీ నమస్కారం. కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఇంట్లో ఉన్న ఈ 3 వస్తువులే. వెంటనే బయటపడేసి కష్టాల నుంచి తప్పించుకోండి. మరి కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణమైనటువంటి ఆ 3 వస్తువులు ఏంటి? మరి వాటిని బయటపడేయడం వల్ల ఏ కష్టాల నుంచి వారు తప్పించుకోగలుగుతారు? ఆ 3 వస్తువుల వల్ల వారికి ఎలాంటి కష్టాలు వస్తాయి? ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశి జాతకులుగా పేర్కొంటారు. మరొక విధంగా చెప్పాలి అంటే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 లోపు జన్మించిన వారిది కుంభరాశి అని పేర్కొంటారు. కుంభరాశి జాతకులు చాలా కలుపుగోలుగా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా కొత్త వారినైనా సరే తొందరగా కలుపుకుంటారు. అలాగే వీరి మనస్సులో మాట గ్రహించటం మాత్రం చాలా కష్టం. అందరినీ ఆకర్షించినా, అందరితో కలుపుగోలుగా ఉన్నా వీరి మనస్సులో ఉన్నది మాత్రం ఎవరికీ తెలియనివ్వరు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి పనినైనా తప్పకుండా పూర్తి చేయగలమనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వీరెప్పుడు ఉంటారని చెప్పొచ్చు. వీరు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు. ఇక అదే విధంగా ఇతరులకి సహాయం చేసేటటువంటి మనస్తత్వాన్ని కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక రహదారులు, కాంట్రాక్టులు, భవన నిర్మాణ సామాగ్రి, చర్మం, ప్లాస్టిక్, వస్త్ర, వ్యవసాయం, పళ్ల వ్యాపారం, ట్రావెలింగ్ ఏజెన్సీ, ఇనుము, నూనె, బొగ్గు, పెట్రోలియం మొదలగు వ్యాపార వ్యవహారాలలో ఈ యొక్క కుంభరాశి వారు బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఈ రాశి వారికి 23, 24, 30, 32, 40, 41, 42, 44, 50, 51, 53, 60, 61, 62 సంవత్సరములు అదృష్టప్రదమైనవిని చెప్పొచ్చు. వీరు నీలం రత్నాన్ని ధరించాలి. శనివార వ్రతాన్ని మరియు శని యంత్రానికి పూజ, శివారాధన చేయటం వల్ల శుభములు కలుగుతాయని చెప్పొచ్చు. ఈ రాశి వారికి పడమర, ఉత్తర దిశలలో గృహ స్థలములు అనుకూలంగా ఉంటాయి. వీరు నీలం, గులాబీ, సిమెంట్ రంగుల వస్త్రాలు ధరించడం మంచిది. వీరు ఎప్పుడూ కూడా ఏదైనా ఊర్లో ఉన్నట్లయితే అక్కడ ఈశాన్య భాగంలో నివసించకుండా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఎందుకంటే ఈశాన్య భాగంలో వీరు నివసించటం వీరికి అస్సలు మంచిది కాదు. ఈ రాశి వారు గౌరవర్ణం కలిగి దేహ పుష్టిని కలిగి ఉంటారు. భాగ్యవంతులుగా ఉంటారు. గర్విష్ఠులైన కర్తవ్య పరాయణులు అని చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం పని మీద వీళ్ళకి ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల, పని మీద వీళ్ళకి ఎక్కువ పట్టు ఉండడం వల్ల కొంచెం గర్విష్ఠులుగానే ఉంటారు. స్త్రీ సంతానం పట్ల ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారు బ్రెయిన్ హ్యామరేజ్, పక్షవాతం, ఉదర, జననేంద్రియ వ్యాధులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. అంటే అందరూ అని కాదు, వీళ్లకొస్తే ఎక్కువ శాతం ఇలాంటివే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఈ రాశి వారికి భార్య రూపవతి, అందమైన శరీరాన్ని కలిగి దానశీలురాలు, భాగ్యవతి, సంతానవతి, అభిమానవంతురాలై ఉంటుంది. ఈ రాశి వారు వాయు స్వభావాన్ని కలిగి శని చేత పరిపాలించబడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవుగా గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు. అందమైన శరీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. దయార్థ హృదయులై శక్తివంతంగా పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు. మర్యాద కలిగినటువంటి స్థితిని కలిగి ఉంటారు. వీరి స్నేహం, సంబంధాలనేవి ప్రముఖులైన వారితో ఉంటాయి. చాలా పేరు ప్రతిష్టలు పొందుతారు. అయినా కూడా వీరు ఏకాంతాన్నే ఎక్కువగా కోరుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా పేదరికంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది. అలా పేదరికంతో వారు బాధపడడానికి కారణం ఒక 3 వస్తువులు అని చెప్పబడుతోంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకు తెలియకుండానే నెగటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు రాజ్యం వెళ్తూ ఉంటుంది. అందుకే ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అనవసరమైనటువంటి కలహాలు రావడం, అదే విధంగా అనవసరమైనటువంటి గొడవలతో కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్య
మనస్పర్ధలు రావడంతో పాటు ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకోను కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా స్ప్రెడ్ చేసేటటువంటి వస్తువులు ఉండడం వల్ల. మరి అలా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసేటటువంటి వస్తువులు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఏ ఇంట్లో అయితే బూజు ఎప్పుడూ నిండిపోయి ఉంటుందో, బూజు శుభ్రం చేసుకోకుండా ఉంటారో అలాంటి ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. దాంతో పాటుగా ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం, అదేవిధంగా ఏ పని తలపెట్టినా కూడా జరగకుండా వెనక్కి రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పటికప్పుడు బూజును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఒకరితో ఒకరు గొడవలు పడేటటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ ఇంట్లో ఖచ్చితంగా పాత వస్తువులు, పడేయవలసినటువంటి వస్తువుల్ని కూడా ఆ ఇంట్లో పెట్టుకుని ఉండడం అనేది జరిగి ఉంటుంది అని గ్రహించాలి. అలా పాత వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇంటి బయట పడేయాలి. అంటే పూర్తిగా బయట పడేసి వాటిని చెత్త కుండీల్లో వాటిలో వేసేయాలన్నమాట. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అనవసరమైన నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి బయటకు పోతుంది. తద్వారా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒకరితో ఒకరికి సఖ్యత అనేది ఏర్పడుతుంది. సో బూజుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంట్లో అవసరం లేని వస్తువుల్ని పక్కన పెట్టేస్తాం కదా, వాటిని కూడా మనం బయట పడేస్తూ ఉండాలి. ఇక మూడవదిగా ఇంట్లో ఉండేటటువంటి ఈ వస్తువుల్ని ఖచ్చితంగా బయటపడేయండి. ఆ మూడో వస్తువు ఏంటి అంటే వాడేసిన చీపురును కొంతమంది బయట పడేయకుండా ఓ పక్కకి పెట్టి ఆ చిన్న మొరుజైపోయిన చీపురును కూడా వాడుతూ ఉంటారు. బయట పడేయరు. దాన్ని చివరి వరకు వాడేసి అప్పుడు దాన్ని పక్కన పెడుతూ ఉంటారు. అలా కాదు. ఎవరైతే ఇలాంటి చీపుర్లను కూడా ఇంట్లో పెట్టుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా మానసిక ప్రశాంతత అనేది దొరకదు. ఇంట్లో అనవసరపు గొడవలతో పాటు పేదరికాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది. చీపురు శ్రీ మహాలక్ష్మి, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నల్లగా మారిపోయి మొరుజైపోయిన చీపురును ఇంట్లో పెట్టుకోవటం, ఇంకా దాన్ని ఉపయోగిస్తూ ఉండడం వల్ల దరిద్ర దేవత వారిని ఆవహిస్తుంది. ఏ చేత్తో అయితే ఆ చీపురును పట్టుకుని శుభ్రం చేస్తారో ఆ చేతి ద్వారా వారిలోకి అలాగే ఇంటిలోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఇంట్లో ఈ మూడు విషయాలలో కాస్త శ్రద్ధ పెట్టారంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనంతో పాటు స్థిర నివాసం ఏర్పరచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా ఇంట్లో పేదరికం అనేది లేకుండా సంతోషకరమైన జీవితాన్ని ఈ కుంభరాశి వారు గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువుల్ని బయటపడేయండి. అలాగే మొరుజైపోయిన చీపురును తీసి పారేయండి. అంతేకాకుండా ఇంట్లో ఎప్పటికప్పుడు బూజులు శుభ్రం చేసుకుంటూ ఉండండి. వీటన్నిటితో పాటు శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. మీ యొక్క జీవితంలో ఊహించని మార్పుల్ని చూస్తారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీరే నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు.